హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేట్ నాలెడ్జ్. ఈరోజు మన ఈ వీడియోలో 2024 టెట్ ఎగ్జామ్లో సోషల్ కంటెంట్ మీద వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పంజాబ్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం ఎంత? పంజాబ్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం ఎంత? The correct option is option 3, 1857. 1857. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. The correct option is option 4, గంగా నది హిమాలయాల్లో జన్మిస్తుంది. గంగా నది హిమాలయాల్లో జన్మిస్తుంది. వెలికొండలు ఏ జిల్లాలో కలవు? వెలికొండలు ఏ జిల్లాలో కలవు? The correct option is option 1, SPSR నెల్లూరు. SPSR నెల్లూరు. నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువ ఏది? నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువ ఏది? The correct option is option 4, లాల్ బహదూర్ కాలువ. లాల్ బహదూర్ కాలువ. వేరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను జస్టిస్ రాజేందర్ సంచార్ కమిటీ పరిశీలించింది. వేరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను జస్టిస్ రాజేందర్ సంచార్ కమిటీ పరిశీలించింది. The correct option is option 2, ముస్లింలు. రవాణా వాహనాలు నడపడానికి కావలసిన కనీస వయస్సు ఎంత? రవాణా వాహనాలు నడపడానికి కావలసినటువంటి కనీస వయస్సు ఎంత? The correct option is option 4, 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. పల్లవ రాజ్యానికి రాజధాని ఏది? పల్లవ రాజ్యానికి రాజధాని ఏది? The correct option is option 1, కాంచీపురం. కాంచీపురం. భారత పార్లమెంట్ వేటిని కలిగి ఉంటుంది? ఈ క్రింది వాణిలో భారత పార్లమెంట్ వేటిని కలిగి ఉంటుంది? The correct option is option 3, రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి. రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి. భారతదేశంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఈ నెలలో నిర్వహిస్తారు. భారతదేశంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఈ నెలలో నిర్వహిస్తారు. The correct option is option 1, జనవరి. ప్రజాస్వామ్యం ఆవిర్భవించిన దేశం ఏది? ప్రజాస్వామ్యం ఆవిర్భవించినటువంటి దేశం ఏది? The correct option is option 4, గ్రీస్. మల్చింగ్, రాక్ డ్యామ్, షెల్టర్ బెల్ట్స్ అనేవి దేన్ని సంరక్షించే పద్ధతులు? మల్చింగ్, రాక్ డ్యామ్, షెల్టర్ బెల్ట్స్ అనేవి దేన్ని సంరక్షించే పద్ధతులు? The correct option is option 1, నేల. భారత రాజ్యాంగంలోని 51A అధికరణ దేన్ని వివరిస్తుంది? భారత రాజ్యాంగంలోని 51A అధికరణ దేన్ని వివరిస్తుంది? The correct option is option 2, ప్రాథమిక విధులు. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు, మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని చెప్పిన వారు ఎవరు? శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు, మరలా ప్రయోగాలు చేసి
కొత్త రీతులను రూపొందించడమే అని చెప్పిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 రాబర్ట్ మెక్ ఆర్థర్. రాబర్ట్ మెక్ ఆర్థర్. విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్నను గుర్తించండి. ఈ క్రింది వాటిలో విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్నను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 చెరువులు ఎలా కలుషితం అవుతాయి? చెరువులు ఎలా కలుషితం అవుతాయి? జ్ఞానాన్ని పాఠశాల వెలుపలి జీవితానికి అనుసంధానించాలి అని నిర్దేశించినది ఎవరు? జ్ఞానాన్ని పాఠశాల వెలుపలి జీవితానికి అనుసంధానించాలి అని నిర్దేశించినది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని అన్నది ఎవరు? పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని అన్నది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 గాంధీ. గాంధీ. తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు తీసుకువెళ్ళే దృక్పథం ఏది? తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు తీసుకువెళ్ళే దృక్పథం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 సంశ్లేషణాత్మక దృక్పథం. సంశ్లేషణాత్మక దృక్పథం. ఏ స్వరూపాలు పసుపు పచ్చని రంగులో చూపబడతాయి? ఏ స్వరూపాలు పసుపు పచ్చని రంగులో చూపబడతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 పీఠభూములు. పీఠభూములు.